ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మన ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి, నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీరందరికీ కూడా, నా వీడియోస్ చూస్తున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th ఆగస్ట్ 2026 నుండి 22nd ఆగస్ట్ 2026 వరకు కూడా, అంటే ఈ వారం రోజులు మనం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి ద్వితీయ భావంలో శని ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అందుకే ఉదాహరణ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి. ఈ శని వలన, పైగా సప్తమస్థానం రవి వలన, బహుశా మనకు తెలిసిన వాళ్ళు చూసిన జాతకంలోనే ఉన్నారు. వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, వెళ్తున్నారు కూడా. నేను చెప్తుంటాను కదా, నేను జాతక ప్రత్యక్షం చూసిన నేనే వెళ్తున్నా బహుశా యుఎస్. కుంభరాశి వాళ్ళకి డెఫినెట్గా ఉంది. అలాగే ఆస్ట్రాలజీకి సంబంధించిన విద్య కూడా బాగా వస్తుంది, కానీ ఖర్చులు అధికంగా ఉంటాయండి. మీకు అధికంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎంత డబ్బు సంపాదించినా అంత ఆ విధంగా ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికే అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కుజుడు మిమ్మల్ని, అంటే కోణస్థానంలో ఉన్నాడు కాబట్టి చిన్న ఇబ్బందులు ఇస్తాడు. కుజుడు కూడా మీకు ఒక రాజయోగ, అంటే ఒక విదేశాలు వెళ్ళడానికి కారకుడు కూడా ఆయన అవుతున్నాడు. మిథున రాశిలో కుజుడు ఉన్నా సరే, ఆయన అర్ధ నక్షత్రంలో ఉన్న మీకు ఫారిన్ కంట్రీస్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధ గురులు 6వ భావంలో ఉన్నారు, మంచిదే. బుధ గురు 6వ భావంలో ఉండడం వల్ల మీకు ఏదో టాలెంట్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. బుధ గురుల యొక్క శుభ లక్షణాలు మీ మీద ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. అదృష్టవంతులుగా చెప్పచ్చు మనం. పైగా మీరు ఏ చేసి కాంపిటీషన్ బాటలో కానీ, లేకపోతే విదేశాలు వెళ్ళడం కానీ, స్టాంపింగ్ ఈజీగా అవుతుంది, సక్సెస్ అవుతుంది. కానీ రవికేతువులు సప్తమంలో తప్పారండి. అంటే మీకు వివాహాలు చేసుకోవాలంటే ఆలస్యం, స్త్రీ ద్వేషత్వంలో ఉండడం ఉంటాయి. కానీ స్త్రీ మూలకంగా మీకు కలిసి రావడం జరుగుతుంటాయి. స్త్రీ చెప్పినట్టుగా మీరు ఉంటారు. విదేశాల్లో వెళ్ళినప్పుడు వేరే చోట మీరు వేరే వాళ్ళ ఇళ్లలో ఉండడానికి అవకాశాలు మాత్రం సప్తమ స్థానంలో రవికేతువులు ఉండడం వల్ల జరుగుతుంది. కానీ రవికేతువు సప్తమంలో అంత అద్భుతం కాదు. భార్యాభర్తల విషయంలో ఇబ్బంది పెడుతూ ఉంటారు. అష్టమ స్థానం శుక్రుడు రాజయోగకారకుడు, 9th house లార్డ్. అష్టమానికి వెళ్ళిపోయి చరిత్ర చూడకూడదు కదా, జడపడకూడదు కదా. చూస్తే ఏమవుతుందండి, భాగ్యం డెవలప్ తక్కువైపోతుంది. అలాగే 4th house లార్డ్, మా మదర్ గారి కార్య పరిస్థితి కూడా నెమ్మది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ భాగ్యం అంటే విదేశ పర్యటన తగ్గిపోతుంటాయి. కానీ మీ ఉద్యోగాలు మాత్రం జాబ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, ఎక్కడ ఉన్నా సరే ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. పైగా కొంతమంది వేద పండితులు, వాళ్ళ యొక్క సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. లాభస్థానాన్ని కూడా బ్యూటిఫుల్గా కుజుడు చూస్తున్నాం కాబట్టి లాభాలు అధికంగానే వస్తాయి. నేను మీ డాక్టర్ వాడ్రి వాదినారాయణ శర్మ. నేను యాక్చువల్గా ఈ జాతకాల్లోనే 36 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. అంత మాత్రాన్ని నేను జాతకాలలోనే ఉండిపోలేదు. నేను 36 సంవత్సరాలు కూడా నేను ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాను కాబట్టి 2017 వరకు కూడా నేను, ఈవెన్ దో నేను 1990 నుంచి కూడా జాతకాలు చెప్పిన, ఎంఏ ఆస్ట్రాలజీ నాకు 2000 yearలో వచ్చినా కూడా 2017 సంవత్సరాల వరకు కూడా, అంటే 34 సంవత్సరాలు 2017 వచ్చేంత వరకు నేను ప్రొఫెషనల్గానే ఉండిపోయాను. అకౌంట్స్ ఆఫీసర్గా, అకౌంట్స్ సంబంధించిన విద్యలో, అంటే ఉద్యోగాల్లో సింగరేణి కాలేజ్లో ఉండిపోవడం వలన 2022 నుంచి నేను రావడం జరిగిందండి ఇందులోకి. బట్ ఎక్స్పీరియన్సే. మీరు మీ జాతకాలు చూసుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. నేను చాలామంది నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు చెప్పిన విషయం, డాక్టరేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందాము, ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందామని కొంతమంది చూస్తున్నారు. నాకు 2 ఫోన్ చేశారు, లేడీస్. పైగా వాళ్ళు లేడీస్ చూడండి, వెతికి మళ్ళీ ఫోన్ చేశారంటే మన మీద, నా మీద నమ్మకం ఉంటే కదా అంత వాళ్ళు ఫోన్ చేయడం. పైగా ప్రొఫెషనల్గా నాకు అంటే అకౌంట్స్ పరంగా కూడా నాకు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది కాబట్టి జనరల్గా నేను చెప్పగలను చెప్పి అనుకుంటున్నాను. వాస్తు రీత్యా కూడా మీకు ఏమైనా చెప్తాను, వాటి గురించి ప్రాబ్లమ్స్ లేకుండా. ప్రాబ్లమ్స్ అంటే వాటి గురించి నేను చెప్పగలను అండి. సో మీ జాతకాలు చూపించుకోవాలన్నా, వాస్తు రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా కింద నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. ఇప్పుడు మనం 12 రాశుల వారికి కూడా మనం పరిహారాలు చెప్పుకుంటామండి. ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఏ దేవుని పూజించాలి, ఈ నెల మొత్తం కూడా ఎవరిని పూజిస్తే మనకి బాగుంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే
12 రాసుల వారికి 17వ తారీఖున నాగపంచమి వస్తుందండి. 12 రాసుల వారు ప్రతి వారు కూడా నాగపంచమి రోజుని, పంచమి షష్ఠి ఈ 2 రోజులు చాలా పవర్ఫుల్. పంచమి రోజు నాగ దేవతకి పూజ చేసి షష్ఠి పూట ఉపవాసం ఉంటే, అంటే సాయంత్రం పాటు కొంతమంది భోజనం చేయొచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి. నాగపంచమి రోజు బ్యూటిఫుల్గా ఉంటుందండి. అందుకే నాగదోషాలు ఉన్నవాళ్ళు, త్వరగా పెళ్ళిళ్ళు కావట్లేదు అనుకున్న వాళ్ళు, అదే సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళు ఇటువంటి నాగపంచమి రోజు పూజలు చేసుకుంటే, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, లేకపోతే పొట్టలో పాలు పోయలు, ఇవన్నీ మీకు తెలియదే ఉందండి. అంటే చేయడం వల్ల చాలా సర్పదోషం చాలా మంది తగ్గుతుంది. అంతేకాకుండా మనకి మంగళగౌరి వ్రతం అని చెప్తుంటాం కదా, 18వ తారీఖు మంగళగౌరి వ్రతం అని, 21st ఏమో మనకి వరలక్ష్మి వ్రతం. అంటే నేను డేట్స్ చెప్తున్నాను, వరలక్ష్మి వ్రతం అని చెప్పి అంటుంటాం కదా. ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసంలో మనం, అంటే లేడీస్ చెప్తున్నారండి, అమ్మవారిని పూజిస్తారు. మీరు పూజిస్తే మా అందరికీ వచ్చినట్టే కదా. ఆడవాళ్ళకి ఏంటంటే ఈ శుక్రవారాలు అమ్మవారిని పూజించడము, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటుంటారు. అమ్మవారిని పూజించి ఆ వ్రత కథలు మీకు అన్ని బాగా తెలుసు. లక్ష్మీ అమ్మవారిని తెల్లని పుష్పాలతోటి, ఎర్రని పువ్వులతోటి, తెల్లని పుష్పాలంటే మల్లె పువ్వులు, తర్వాత కలువ పువ్వులు, దొరికితే కలవ పువ్వులు, లేకపోతే మారేడు దళాలు. మారేడు దళాలని లక్ష్మీదేవి ఉంటుంది సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. మారేడు దళాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజిస్తే స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది. అంత గొప్ప అదృష్టం అండి. పైగా 12 రాసుల వాళ్ళకి కూడా శని ప్రభావం ఉంది ఎక్కువగా. శని ప్రభావం వల్ల, అంటే వక్రగతిలో శని బాగా రిట్రగేషన్ ఉన్నాడు. సో మీకు వీలుంటే మన్య సూక్తంతో ఒక్క శనివారం అయినా సరే శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే మామూలుగా అయితే 7 శనివారాల పూట శనీశ్వర ఆలయంలో ఆయనకి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ఆంజనేయ స్వామివారిని ఎప్పుడు కూడా పూజించడం మాత్రం మర్చిపోకూడదు. చాలా మంది చూడండి, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తారు సరా. హనుమంతుడికి తోక ఉంటుంది కదా, 40 రోజుల పాటు గంధం రాసి బొట్టు పెట్టి ఇలా చేస్తూ ఉంటారు. 40 రోజుల పాటు నేను కూడా చేశాను. అంటే ఏంటంటే మన ఇద్దరం మొక్కుకున్నాం అనుకోండి, ఏదైనా పని కావాలనుకుంటే, ఏదైనా సరే ఆంజనేయ స్వామివారి తోక ఉంటుంది కదా, ఆ తోకకి చాలా పవర్ ఉంటుంది. ఆ స్వామివారికి ఒక గంధం బొట్టు పెట్టి, ఆ కుంకుమ బొట్టు పెట్టడం, మనం హనుమాన్ చాలీసా చేయడం, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోసారి అలా 41 రోజులు చేస్తే ఖచ్చితంగా పని అయిపోతాయి. విడిగా కోర్టులో కేసులో ఉన్న వాళ్ళు కూడా గెలుస్తారు. అది గొప్ప టాలెంట్ ఉండేది. నేను ఇదివరకు చేశాను కూడా. తర్వాత ఈ మధ్య కూడా చేశాను. అంత పవర్ ఉంటుంది. ఆంజనేయ స్వామి పెద్ద పటం ఉంటుంది. సరే, మీకు తెలియదే ఉంది, తోకకి మనం బొట్లు పెడుతూ ఉంటాం, చాలా పవర్. సరే, అది పక్క పెడదామండి. ఈశ్వరుడు అభిషేకము, విష్ణుమూర్తి దర్శనాలు కూడా చేసుకుంటే శనీశ్వరుడు వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో ఏ ఒక్కరు అన్ని చేసి కొంతమంది చేసినా చేయకపోయినా ఒక్క విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని బాగా కొలవండి. విష్ణుమూర్తి అమ్మవారికి ఒక ఉంది కదండి, లక్ష్మి వ్యూహలక్ష్మి మంత్రం మన గురువుగారు కూడా చెప్పారు మనకి. ఓం నమః పరమలక్ష్మై విష్ణు వక్షితాయ రమాయ ఆశ్రిత తారకాయ నమో వన్నిజాయ నమః అనే మంత్రం ఉంది కదా. అది చదువుకుంటే 40 రోజుల పాటు చదివితే పరిలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అన్నలో సందేహం లేదు. సో మనం మీ వ్యూహలక్ష్మి మంత్రం మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. మా గురుగారు బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గారు కూడా ఆయనే చేశారు. నేను చేస్తూ ఉంటాను వీడియోని కూడా. వ్యూహలక్ష్మి మంత్రం కూడా శ్రావణ మాసంలో చేస్తే అధికమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి గురుగారులు మనకి ఎప్పుడు చెప్తుంటారు. సో మనం చేద్దాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు, అలాగే విష్ణుమూర్తి ఆశీస్సులు మనం ఎప్పుడు తీసుకుంటూ ఆనందప్రదంగా ఉందాం. నమస్కారం.